జార్ఖండ్ నుంచి ఒక నలుగురు జైల్లో ఉన్నారు. వాళ్ళు హైకోర్ట్‌కి వచ్చారు. ఏదో రిలీఫ్ కోసం క్రిమినల్ పిటిషన్ ఏసుకున్నారు. 2022లో ఆర్గ్యుమెంట్స్ కన్క్లూడ్ అయిపోయినాయి. ఇప్పటివరకు జడ్జ్‌మెంట్ ఇవ్వల. ఇలా నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కంట్రీ వైడ్. సో వీళ్ళు సుప్రీం కోర్ట్‌కి వెళ్లారు. ఆర్టికల్ 21 వల్ల రైట్ టు లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. ఏదో ఒకటి రైటో రాంగో ముందు మాకు జడ్జ్‌మెంట్ ఇస్తే కదా ఏమన్నా డిసైడ్ అయ్యేదంటే, సో సుప్రీం కోర్ట్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత కొన్ని గైడ్‌లైన్స్ ఇచ్చింది హైకోర్ట్స్ అన్నిటికి. ఇక్కడి నుంచి ఆర్గ్యుమెంట్స్ కన్క్లూడ్ అయిపోయిన తర్వాత వితిన్ 3 మంత్స్‌లో జడ్జ్‌మెంట్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా. ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదు అని చీఫ్ జస్టిస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ హైకోర్ట్‌కి 2 వీక్స్‌లో మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని చెప్పింది. సో 3+1 4 మంత్స్ వరకు ఇచ్చింది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ బెయిల్ అప్లికేషన్స్. బెయిల్ అప్లికేషన్స్ ఎలా అవుతుందంటే లిస్టింగ్ ఒక రోజు, నోటీస్ ఒక రోజు, హియరింగ్ ఒక రోజు ఇలా లేట్ చేస్తున్నాయి కొన్ని హైకోర్ట్స్. సో దానికి ఏం చెప్పారంటే బెయిల్ అప్లికేషన్ వితిన్ 24 అవర్స్. అంటే ఈ రోజు లిస్ట్ అయితే ఆ రోజే విని ఆ రోజే డిస్పోజ్ చేయండి. మాక్సిమం లేదంటే నెక్స్ట్ డే అవ్వకపోతే 2 డేస్ అంతే. అండ్ వన్స్ ఆర్డర్ వచ్చిన తర్వాత అథారిటీస్కి ఇమీడియట్గా కమ్యూనికేట్ చేసి ఆ పర్సన్ రిలీజ్ చేయండి. ఇది సెకండ్ థింగ్. థర్డ్ ఇంపార్టెంట్ ఏమి ఇచ్చారంటే మనకి జడ్జ్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఆపరేటివ్ పార్ట్ అని ఉంటుంది. అంటే సపోజ్ ఒక 100 పేజెస్ జడ్జ్మెంట్ ఉంటే అందులో ఆపరేటివ్ పార్ట్ మేబీ ఒక 2-3 పేజెస్ ఉండొచ్చు. మిగతా అంతా రీజనింగ్, ఎందుకు అలా ఇవ్వాల్సి వచ్చింది, ఫ్యాక్ట్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏంటి, ఇవన్నీ ఉంటాయి. సో కోర్ట్ ఏం చెప్పిందంటే ఓపెన్ కోర్టులో ఆపరేటివ్ పార్ట్ ఇచ్చేయండి ముందు. సో దట్ రిలీఫ్ వస్తుంది ఇమీడియట్గా. ఎవరైతే పర్సన్ కోర్టు ముందు ఉన్నాడో అతనికి రిలీఫ్ వస్తుంది. రీజన్ జడ్జ్మెంట్ మీరు తర్వాత స్లోగా ఇవ్వండి. అది కూడా బాగా డిలే చేయొద్దని చెప్పింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. హోప్ యూ లైక్ ఇట్. ఫాలో మీ ఫర్ మోర్. థ్యాంక్ యూ.